సరస్సు పేరు కొండకర్లావ. సో దీనికి వాటర్ రిసోర్సెస్ వచ్చేది శారదా నది నుంచి వస్తుంది. అఫీషియల్ గా ఎంతున్నా సరే డిక్లేర్ చేసింది మాత్రం అఫీషియల్ గా, అన్అఫీషియల్ ఎంత ఉందో తెలియదు. అఫీషియల్ గా మాత్రం 1800 ఎకరాలంటే డిసైడ్ చేశారు. అందులో అనేక కారణాల వల్ల కొంత కబ్జా గురైంది. అలాగే ఈ ఊరు ఎమ్మెల్యే గారు కన్నబాబురాజు గారు ఆయన ఒక 18 ఎకరాలు కబ్జా చేశారు. బహుశా వాళ్ళ గెస్ట్ హౌస్ ఆ పక్క ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి నదులు, ఇలాంటి సరస్సులు గాని చాలా విలువైనవి. ఎందుకంటే ఎన్నో జీవరాశులకి, ఎస్పెషల్లీ పక్షులకి అండ్ ఈ వాటర్ యానిమల్స్ కి లైక్ చేపలు కానీ, లేకపోతే లోపల నది లోపల ఉండే, సరస్సు లోపల ఉండే అనేక జీవరాశులకి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ లభించేటువంటి మత్స్య సంపద మీద ఇక్కడ చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళని కూడా బెదిరిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడున్న ఈ సరస్సు మీద ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. సో జనసేన వచ్చిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. మొదటి నుంచి దీని మీద ఆధారపడినారు. అలాంటిది మాకు ఇలాంటి సమస్యలు ఏం రాబోరికి అలా సంస్థలు వచ్చి ఇక్కడ 300 కుటుంబం బలంగా మనం నిలబడితే మీ అందరికీ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ హక్కులు. ఇవి కొండకర్లావ సరస్సుని ఒక టూరిజం ప్లేస్ లాగా మేము అభివృద్ధి చేయాలని మాకు మనస్ఫూర్తిగా ఉంది. ఎందుకంటే నాకు ఎన్విరాన్మెంట్ అంటే చాలా గౌరవం ఉంది. సో మాకు జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చుట్టూ చాలా అందమైనటువంటి లొకేషన్ తీర్చిదిద్ది ఒక టూరిస్ట్ సెంటర్ లాగా దీన్ని డెవలప్ చేయాలని మాకు చాలా కోరిక ఉంది. అండ్ అనేక వలస పక్షులకి ఆధారం చాలా తగ్గుతుంది ఈ మధ్యకాలంలో వలస పక్షులు రావడం అనేది. వలస పక్షులు అంటే మన ఇంటికి వచ్చిన అతిథులు లాంటి వాళ్ళు. వాటిని కూడా విచక్షణారహితంగా ఈ హంటర్స్ హంట్ చేయడం వల్ల అవి కూడా తగ్గిపోతాయి. సో సరైనటువంటి ఎన్విరాన్మెంట్ అనుకుంటే అవి చాలా చక్కగా వస్తాయి. ఇండియా అంతా చాలా ప్లేసెస్ లో ఈ వలస పక్షులకు ఉన్నది, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ కూడా బాగా వచ్చేలాగా అటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొండకర్లావ సరస్సుని చాలా చక్కగా అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం.